మేము అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఆయన సంపద సృష్టిస్తారంటే ఎట్లా సృష్టిస్తారు సార్ అని ఓటర్లు అడుగుతున్నారు ఈ రోజు. పూర్వంలో ఓటర్కి చాలా తేడా ఉంది. పూర్వంలో ఏదో నాయుడు గారు ప్రెసిడెంట్ గారు చెప్తే ఓట్లు వేసే స్టేజ్, ఈ రోజు అది లేదు. మాధ్యమాలు టీవీలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి వాడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సార్ ఆయన చేసిన తర్వాత ఆ శ్రీలంక సోమాలి అయిపోతుంది అని చెప్పి జగన్ పథకాలతో చంద్రబాబు నాయుడు క్యాన్వాస్ చేస్తే అప్పులు పాడైపోయిందని ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తాడు? ఒకటి ఇవ్వలేడు. రెండు, సంపద సృష్టించడం అంటే ఎట్లా సృష్టిస్తాడు? మూడు, 2014లో రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ ఎట్లా నమ్ముతాము, మాకు వచ్చే చాలు అన్న టైప్ లో ఒక సెక్షన్ ఉంది. ఒక సెక్షన్ ఆయన ఎక్కువ ఇస్తాడు అని ఫీల్ అయి ఓట్లు వేసిన వాడి సెక్షన్ కూడా కొంత ఉంది, కానీ తక్కువ అది. అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి 4-5 days ఉండగా ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ కంటే టీడీపీ వెనకబడి ఉంది. తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అసలు ఈ సూపర్ 6 అనే ప్రోగ్రాము పూర్తిగా గ్రౌండ్ లో రీచ్ కాలేదు సార్, విలేజ్ వైజ్ రీచ్ కాలేదు. బట్ తెలంగాణలో అట్లా జరగలేదు. ఎలక్షన్ ఫ్రీ బస్ ఇవ్వండి, 2 లక్షల రుణమాఫీ అనేది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళింది. అదే 5 point ప్రోగ్రామ్ కర్ణాటకలో వెళ్ళింది కాంగ్రెస్. బట్ ఇక్కడ తెలుగు గ్రాస్ రూట్ లెవెల్లో జరగలేదు. బట్ లాస్ట్ లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కొంతవరకు డ్యామేజ్ చేసిన వైసీపీని కొద్దిగా వాళ్ళు లేట్ గా రియాక్ట్ అయ్యారు. బట్ ఇట్ విల్ నాట్ డ్యామేజ్ కంప్లీట్లీ. సో అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వైసీపీకి అడ్డంకి కాదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఒకసారి మనం లీడర్స్ పర్స్పెక్టివ్లో వెళ్దామండి. ఒకసారి రాజధాని ప్రాంతం నుంచే వస్తాను. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బలమైన నాయకుడు, టీడీపీ మాజీ మంత్రి. ఆయన తెనాలి యాంటిసిపేట్ చేశారు, గుంటూరు వెస్ట్ యాంటిసిపేట్ చేశారు, రెండు ఇవాళ మీకు జాగ్రత్త గమనంలో తీసుకుంటే లాస్ట్ టైమే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అయితే ఆయన గుంటూరు లో మేజర్ కమ్యూనిటీ అయిన కమ్మా సెక్షన్లో ఆయన క్రియేట్ చేయగలిగారు. ఏంటంటే మనము రాజధాని ప్రాంతానికి చెందిన కమ్మా కమ్యూనిటీని వేరే ప్రాంతం నుంచి వచ్చిన కమ్మా కమ్యూనిటీ డామినేట్ చేస్తే ఎట్లాగా అని చెప్పేసి ఆయన సభలు విపరీతంగా పెట్టారు, మోటివేట్ చేశారు. మంగళగిరిలో ఒక పరోక్షంగా లోకేష్ ఓటమికి పరోక్షంగా ఆయన కారణమయ్యారని ఆయన మీద అభియోగం, పార్టీలో ఆయన మీద చర్చ కూడా జరిగింది. ఆయనకి ఈసారి ఏదో మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్ భాగంగా ఆయనకి అయితే తెనాలి లేకపోతే గుంటూరు వెస్ట్ ఇస్తాం అనుకుంటే రెండు ఇవ్వాల. తెనాలేమో జనసేన నాదెళ్ల మనోహర్ గారి కోసం వెళ్ళిపోయింది, పిఎస్సి చైర్మన్. గుంటూరు వెస్ట్ చంద్రబాబు గారు ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా అంటే కాపు మహిళని ఎంచుకున్నారు. ఆమె హస్బెండ్ కమ్మా కమ్యూనిటీ అయినప్పటికీ కాపు మహిళని ఎంచుకున్నారు. సో ఈయన బాగా మనస్తాపానికి గురైన నాయకుడు. పొన్నూరు చూస్తే ధూళిపాళ్ల నరేంద్రకి ఆయనకి టికెట్ ఆయన కంటెస్ట్ చేసినప్పటికీ 7 time ఎమ్మెల్యే అయినా ఆయనకి మంత్రి పదవి రావట్లా, ఆయనకు అసంతృప్తి. వీళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు టీడీపీ కోసం అని చెప్పేసి ఒక సమాచారం అండి. నిజంగా అది మనస్ఫూర్తిగా చేయలేదంటారు వీళ్ళిద్దరు? నేను డైరెక్ట్ గా యాజ్ సబ్కాస్ట్ గా నేను ఇప్పుడు బయట పెట్టలేను. ఎగ్జిట్ పోల్ మీకు అన్ని ఆ రోజు అన్ని కూడా. అయితే అనుకున్న రీతిలో తెలుగుదేశం లేదు, పని చేయలేదు కొన్ని చోట్ల, అది మొత్తం వాస్తవం. అందులో ఇది ఉందో లేదో మీరే ఆలోచించి అనుకోండి. తర్వాత ఒకటి, ఎక్కడైతే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కొన్ని సీట్స్ లో ఆ క్యాండిడేట్స్ కి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని కంటెస్టెంట్ కింద ప్రమోట్ చేయడం కూడా తెలుగుదేశం చెప్పు. అంచేత నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం ఇచ్చినటువంటి సీట్లు సుమారు ఒక 12-13 సీట్లు రాంగ్ సెలక్షన్. అందులో అనుకోలేదు, అక్కడ మీకు ఆ కమ్యూనిటీస్ వర్క్ చేయలేదు. నమ్ముకుని క్యాడర్ ఉన్న పార్టీ కోసం రాత్రి పౌరు కష్టపడ్డ వాళ్ళు టికెట్లు రాలేదు చాలా మంది. కేవలం డబ్బు ఒకటే కాదు టికెట్ ఇవ్వడానికి, క్యాండిడేచర్ కూడా ఉండాలి కదా. ఈ డబ్బు అనేది అవసరం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో డబ్బే, అందులో అనుమానం లేదు. ఏ పార్టీ అవనివ్వండి, ఏ రాష్ట్రం అవనివ్వండి. కానీ డబ్బు ఒకటే కాదు ముఖ్యం మనకి. ఇక్కడ కావాల్సింది క్యాండిడేచర్ కూడా కావాలి. ఆ క్యాండిడేచర్, ఆ క్యాండిడేట్ ఉన్న పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏంటి అనేది చూసి ఇచ్చిన సీట్లు కొన్ని చోట్ల తెలుగుదేశం అయితే ఫెయిల్ అయింది సార్. జగన్ గారు చాలా వ్యూహాత్మకంగా 60-80 మంది ఎంతమందో మార్చారు, 60 మంది కంప్లీట్ గా మార్చాడు ఆయన, 58 మందిని. అది చాలా స్టెప్. ఆయన తీసుకున్నప్పుడు కూడా ఎట్లా తీసుకున్నాడు, 10 మందిని 15 మందిని అట్లా వాళ్ళ మైండ్ అంతా సెట్ చేసి ఒకేసారి అనౌన్స్ చేశాడు. కానీ ఇక్కడ తెలుగుదేశం అట్లా జరగలేదు. సీట్ ఇచ్చి రోజు దాకా నీకు వస్తుందా, నాకు వస్తుందా, నాకు వస్తుందా, నీకు వస్తుందా, ఇదే గొడవ. ఇది పబ్లిక్ లో కొంత బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసింది తెలుగుదేశానికి. అట్లాంటి సీట్లు 10-15 ఉన్నాయి మనకి.
మరకశిర చూడండి, మరకశిర ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు, అక్కడ ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. ఇక్కడేమో